నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఎల్నినో ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందా? కూరగాయల సాగు ప్రోత్సహిస్తామంటుంది రేవంత్ సర్కార్. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తానికి సకాలంలో వర్షాలు లేక తెలంగాణపై ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. మరి ఎల్నినో సవాలు ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణకు దిగారు. అయితే సీఎం రేవంత్ ఆదేశాలపై బీఆర్ఎస్ బగ్గుమంటోంది. వరి రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తోంది. నదుల నీళ్లు ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయటం లేదని, కర్ణాటక నుంచి వరద వస్తుంటే జూరాల నుంచి నీళ్లు పూర్తి స్థాయిలో ఎత్తిపోయడం లేదనేది బీఆర్ఎస్ వాదిస్తోంది. మరి కరెంట్ ఇస్తే పంటలు పండుతాయనే ఉద్దేశంతో 12 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని కూడా మండిపడుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో జాయిన్ అవుతున్నారు నర్ర విజయ్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే విజయ్ కుమార్ గారు. అలాగే వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ నాయకులు మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎల్నినో ఎఫెక్ట్ ఏంటో మనం చూస్తున్నాం. భూగర్భ జలాలు ఎలా అడుగంటిపోయో లైవ్లో మనకు కనిపిస్తున్నాయి. మరి ఏంటి ప్రభుత్వం ఆరుతడి పంటల వైపు ప్రత్యామ్నాయాలు చూసుకోమని చెప్తుంటే తప్పేంటి? మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా ఏదైతే కరెంటు నీరు మీద అవగాహన కల్పించి రైతులకు ఏ పంటలు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి అనేది పాడిలో నెంబర్ 1 భారతదేశంలో పండించాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అరకొర కరెంట్ ఇస్తూ ఇలా కన్నపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోయకుండా, ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు రాకుండా చేసిన అంశాలు మనం కొట్టచుండ కనబడుతున్నాయి. ఇలా మీరు జూరాల వాటర్ వచ్చినా కూడా ఆ వాటర్ని తీసుకోకుండా గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి ఆయన క్వాలిఫైడ్ ముఖ్యమంత్రిగా కనబడడం లేదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు కేసీఆర్ గారితో పోల్చుకోవడమే తప్ప రైతుల మీద అవగాహన, యూరియా మీద అవగాహన, కరెంటు మీద అవగాహన లేక ఇలా అరకొర మేలో జూన్లో కురవాల్సిన వర్షాలు జూలైలో కురవకపోవడం వల్ల ఇలా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కరువుతో అలా ఆడుతుంది. మేమేమంటున్నాం బీఆర్ఎస్ పార్టీగా అంటే, ఇలా మీకు నీటి లభ్యత కన్నపల్లి వద్ద ఉంది. నీటి లభ్యత ఉన్న చోట మీరు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. ఇప్పటికిప్పుడు హరీష్ రావు గారు ప్రెజర్ పెట్టి, కేటీఆర్ గారు ప్రెజర్ పెట్టి, మా బీఆర్ఎస్ నాయకులంతా ప్రెజర్ పెడితే మొన్న మీరు పంపులు ఓపెన్ చేసుకొని పంపింగ్ చేసుకుంటున్నారు. మేము అదే ఇంతకుముందు జూన్లో మీరు ఉన్న లభ్యత, కన్నపల్లి దగ్గర నీటి లభ్యత ఉంది. ఆ నీటి లభ్యతను ఎందుకు మీరు తీసుకోలేదు అర్థం కావట్లేదు. ఎవ్రీడే మీకు 2 నుంచి 3 టీఎంసీల వాటర్ లభ్యత ఉంది. అది మీరు 1 మంత్ అంతా కొన్ని 30-40 టీఎంసీల వాటర్ సముద్రంలో కలిసిపోతుంటే కూడా మీరు వదిలేసుకున్నారు. మేము ఏమంటున్నాం అంటే, రాజకీయాలు పక్కన పెట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీటిపారుదల శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ కలెక్టర్లతోనే సమీక్ష పెట్టుకొని మీరు నీటి లభ్యత ఉన్న దగ్గర నీటిని మీరు వినియోగించుకోవాలి. ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 22 టీఎంసీలు నీటి లభ్యత ఉంటే ఇలా ఈ రోజు అంటే నిన్న కురిశాలు, ఇలా మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల కొంచెం ఇలా ఎడతెరుపు లేకుండా కొంచెం వాటర్ ఫ్లో ఉంది. ఇలా కడెం ప్రాజెక్టు ఓపెన్ చేసుకోవడం వల్ల ఎల్లపల్లికి వాటర్ రావడానికి ఆస్కారం ఉంది, లైట్ గా ఫ్లో వస్తుంది. మేము ఏమంటున్నాం అంటే, ఇదే ఎల్నినో వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎందుకు ముందు చూపు లేకపోయింది, ఎందుకు వైఫల్యం చెందింది, మీరు రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. దాంట్లోనే తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారికి దీని మీద క్వాలిఫైడ్ గా నాలెడ్జ్ లేక, చీఫ్ ఇంజనీర్ల సలహాలు తీసుకోకపోవడం వల్ల ఇలా ఎల్నినో ఎఫెక్ట్ తెలంగాణలో పుట్టొచ్చినట్టు కనబడుతుంది. మేము ఏమంటున్నాం అంటే, మీకు ముందు చూపు ఉండాలి. అరకొర వర్షాలు వచ్చినప్పుడు అవగాహన చేసుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని చెప్తున్నాడు. ఆ 3 పిల్లర్లు కుంగిపోతే ఇలా నీటి లభ్యత 4 లక్షల క్యూసిక్ వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. ఇలా గోదావరి ఉధృతి చూడండి మీరు, పైన కురిసిన వర్షాలకు. కానీ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనలతోని ఇలా మీరు మేడిగడ్డను రిపేర్ చేసుకుంటే 30 నెలలుగా ఇలా అన్నారం, సుందిల బ్యారేజ్ నింపుకుంటే మనకి ఈ కరువు వచ్చినా, ఎల్నినో వచ్చినా కూడా వాటర్ ఉండేది. ఇలా మల్లన్న సాగర్ కానీ, కొండపాచకం సాగర్, రంగనాయక సాగర్ కానీ, 14 టీఎంసీలు హైదరాబాద్ వాటర్ కానీ నీటి లభ్యత ఉండేది. అంటే మీకు గవర్నమెంట్కు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, మీరు సమీక్షలు పెట్టుకోక, నీటిపారుదల సమీక్ష 32 నెలలుగా ఒక్కడు కూడా పెట్టలే. అంటే మీకు నీటిపారుదల మీద గవర్నమెంట్కు అవగాహన తక్కువ ఉంది. ఇప్పటికైనా నీటిపారుదల ఇంజనీర్లతో సమీక్ష చేసుకొని ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎల్నినో వస్తే ఏం చేసుకోవాలి, గోదావరి మీద ఎంత క్యూసెక్స్ల ఫ్లో ఉంది, మనకి ఎన్ని టీఎంసీలు అవసరం ఉంది, శ్రీరామ్ సాగర్కి ఎట్లా పెట్టుకోవాలి, ఇలా మేడిగడ్డ మీద ఎట్లా చేసుకోవాలి, కన్నపల్లి దగ్గర ఎంత పంపింగ్ చేసుకోవాలి అనేది అవగాహన లేదు. ఎంతసేపు కూలిపోయింది అనే మాటలు తప్ప, రాజకీయంగా చేస్తున్నారు తప్ప ఇలా రైతులకు మీరు కరెంటు 12 గంటలు 10 గంటలు ఇస్తున్నారు. ఎందుకు మీరు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు? 9.5 సంవత్సరాలుగా కరెంటు రెప్పపాటులో కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాడు కేసీఆర్ గారు.
ఇలా మీరు వచ్చిన 32 నెలలుగా కరెంటు లేదు, నీటి లభ్యత ఉన్న చోట మీరు పంపింగ్ చేయడం లేదు. ఇలా కృష్ణ మీద వాటర్ ఉంది, జూరాల వద్ద ఆ వాటర్ మీరు తీసుకురావడం లేదు. అన్ని రైతుల మీద కక్ష కట్టి ఇలా కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశం మీదనే ఇలా రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు, వాటర్ ఇవ్వడం లేదు. గవర్నర్ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టి మీరు రైతులకు ఇచ్చిన హామీలు, రైతుల వరంగల్ డిక్లరేషన్ ఏం చెప్పారు? రైతులకు సబ్సిడీ కరెంట్ ఇస్తాము, యూరియా ఇస్తాము, వాటర్ ఇస్తాము. ఇలా దేవాదుల ప్రాజెక్టు మీద ఏం జరుగుతుంది, ఎంత పంపింగ్ అవుతుంది, అవన్నీ అవగాహన చేసుకోవాలి. ఎన్ని టీఎంసీలు మనం పంపింగ్ చేసుకోవచ్చు, ఎంత నీటి లభ్యత ఉంది, ఉత్తర తెలంగాణకు ఎంత అవసరం ఉంది, దక్షిణ తెలంగాణకు ఎంత అవసరం ఉంది. నిన్న మొన్న కురిసిన వర్షాల వల్ల ఇలా నిజామాబాద్, కరీంనగర్ కొంత మెరుగ్గా ఇలా నీటి మనం కడెం ప్రాజెక్ట్ తెరుచుకోవడం వల్ల ఎల్లంపల్లికి వాటర్ వస్తుంది. అవన్నీ ఇప్పుడు వర్షాలు పడకపోతే గోదావరి ఉధృతంగా పోతున్నప్పుడు దాన్ని ఎక్కడ కట్టడి చేసుకోవాలి, ఎక్కడ ఎత్తిపోసుకోవాలి అనేది గవర్నమెంట్ కు ఆలోచన ఉండాలి. నీటిపారుదల శాఖ మంత్రికి ఆలోచన ఉండాలి. నీటిపారుదల శాఖ మంత్రి గారు ఏం చెప్తున్నారో దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి మేము ఇప్పటికైనా రైతులకు కరెంట్ ఇవ్వాలి. మీరు చెప్పినటువంటి మీ వ్యవసాయం వరంగల్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా అరకొర యాప్ పెట్టి యూరియా ఇవ్వడం లేదు. ఆల్రెడీ సీజన్ అయిపోతుంది, వానాకాలం సీజన్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఏ జిల్లాల్లో కూడా ఇలా రైట్ 30% 40% నాట్లు పడుతున్నాయి, ఇంకా 60% నాట్లు పడలే. అంటే ఇలా గవర్నమెంట్ వైఫల్యం. ఇంకొక 30% పంపింగ్ చేసుకుంటే వర్షాలకు, అరకొర వర్షాలకు మనం ఇంకో 30% మనం వ్యవసాయం చేసుకునేవాళ్ళం. అంటే 70% దాకా ఉండేది మనకు. ఇలా ఎండాకాలంలో కూడా ఇలా మనం చెరువులు నింపుకున్నాము, ప్రాజెక్టులు నింపుకున్నాము. ప్రతిదీ కేసీఆర్ గారు ముందు చూపుతో చేసిన దాన్ని ఇలా నెగ్లెక్ట్ చేసి క్వాలిఫైడ్ గాని ముఖ్యమంత్రి అంటే నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి కూడా ఆలోచన విధానం మారాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు ఎదిగి ప్రజలకు సేవ చేయాలి. కానీ ఎంతసేపు ఏది మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. రైట్ వస్తాను వెంకటేశ్వర గారు వస్తాను, మళ్ళీ విజయ్ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తాను. ఎస్ విజయ్ గారు, ఇప్పుడు ఎల్నినో అనేది అందరికీ తెలిసిందే, ఎలా దాని ఎఫెక్ట్ ఉందో అనేది. ప్రకృతి వైపరీత్యాలు ఎవరు కూడా మనం కొంచెం తీవ్రత తగ్గించగలమే, కానీ దాన్ని అధిగమించాలంటే చాలా ప్రణాళికలు రచించుకోవాలి. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎప్పటి నుంచో రాష్ట్రం విడిపోక ముందు నుంచి ఈ రాజకీయాల దగ్గర నుండి చూస్తున్నారు, ప్రతిదీ కూడా మీకు అవగాహన ఉంటుంది. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తుంటే? ఈ నీటి విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో సమస్యలాగే కనిపిస్తున్నాయా, లేక రాజకీయ విమర్శలాగే కనిపిస్తున్నాయా బీఆర్ఎస్ చేసే ఆరోపణలు? ఎల్నినో తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎల్నినో, కరువు ఇట్లాంటివి అంటే మనం నిజంగానే కూడా 2014కు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్. చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి అంశం. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నీళ్ళకు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం, మేడిగడ్డ ఇదంతా. ఇది ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థ పరిపాలనలో ఉన్నటువంటి ఎవరు కూడా కరువు గురించి, ఎల్నినో గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. రైతాంగానికి మరింత ఈ టైంలోనే ఇంకా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు మరింత ఆత్మవిశ్వాసం, మరింత బలోపేతం చేయాల్సినటువంటి, వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎంత కరువు వచ్చినా వాటర్ అనేది ఒక మేడిగడ్డ దగ్గర ఎంత 5,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. దాన్ని కనుక ఎత్తిపోసుకున్నట్లయితే నీకు అన్ని స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కడైనా తెలంగాణకు మంచినీళ్ళు, హైదరాబాద్కు కావచ్చు, ప్రజలకు కావచ్చు, రైతాంగానికి కావచ్చు, నీకు కరువు ఛాయలు, పంటలు పండవ అనేదే ఉండదు. ఇంకా పైపెచ్చి ఏం చేయాలి? రాజకీయ వ్యవస్థ నిజంగా ఒక రాజనీతిజ్ఞుడు చేయాల్సిన పరిపాలకుడు దేశమంతా కరువు వచ్చి ఇక్కడ వచ్చినా అదనంగా పంటలు పండించి మొత్తం ఎక్కడైతే కరువు వచ్చిందో దేశంలో ఆ కరువు ఉన్నటువంటి రాష్ట్రాలకు, ప్రజలకి మనమే పూర్తి స్థాయి తిండి సౌకర్యము, పంట కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, ధాన్యం కావచ్చు సప్లై చేసే విధంగా పండించే అంత శక్తిని మన తెలంగాణ రైతాంగానికి ఉంది. అంత వాటర్ ఉంది, మీరు ఏం భయపడొద్దు, పంటలు వేసేసుకోండి అని ఒక అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక ప్రభుత్వం ముందుకు రావాలి. వీళ్ళే భయపడి ఎల్నినో మీరు పంటలు పండిస్తే ఎడగొనబడుతుందో అని చెప్పి మీరు ఎల్నినో అని కరువు మొత్తం వచ్చేసింది, పంట లేకండి ఒక ప్రభుత్వం చెప్తుందంటే మీ వైఫల్యం కింద వస్తుంది. నీళ్ళుండి కూడా తెలంగాణ రాష్ట్రం గతంలా కాదు, ఇప్పుడు వాటర్ పుష్కలంగా ఉంది, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని తెలివిగా వినియోగించుకొని రైతుల పొలాల్లో అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కరువు తీర్చేటువంటి అంత ఫెసిలిటీస్ ఉన్నటువంటి రాష్ట్రము. దేశానికే ఎట్లాంటి వేరే చోట్ల కరువు వచ్చి పంటలు పండక ఎండిపోయినా ఏదైనా
దేశానికి మనం ఫుడ్ సప్లై చేసేటువంటి రాష్ట్రంగా తయారయ్యి ఉంది. దాన్ని ఆ నమ్మకం, ఆ ఆత్మవిశ్వాసం, ఆ బలోపేతం, ఆ రకమైనటువంటి ఎందుకంటే వీళ్ళు కేవలం రాజకీయ వ్యవస్థ పరిపాలన ఇగోలకు పోతున్నటువంటి అంశం. ఇప్పుడు మొన్నటి వరకు నార్లు పోయలే, ఇప్పుడు నిన్న నుంచి వరదలు వచ్చి ఎల్లంపల్లి 20 TMCలు నిండి బయటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుంటున్నారు. దానికి పవర్ ప్రొడక్షన్కి కూడా కొంచెం రామగుండానికి కావచ్చు, NTPCకి కావచ్చు నీళ్లు, NTPCకి కూడా థర్మల్ పవర్ ప్రొడక్షన్కి కూడా కొంత వాటర్ అవసరం. ఆ వాటర్ కూడా సప్లై చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాం మనం. ఆడ ప్రొడక్షన్ అవుతలేదు, ప్రొడక్షన్ కానటువంటి, అందుకే 12 గంటల కరెంట్ ఇస్తున్నారు. 24 వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇది పోయి 12 గంటలు ఎందుకు ఇస్తారు? థర్మల్ విద్యుత్ కూడా ప్రొడక్షన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగా హైడ్రల్ పవర్ లేదు, వాటర్ లేక, అందుకని పవర్ ఉత్పత్తి తగ్గిపోయింది. వెల్లంపల్లిలో మీరు ఏమాత్రం నీళ్ళు స్టాక్ పెట్టుకొని ఉన్నా ఎత్తిపోసి మేడిగడ్డ నుంచి ఇటు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా అదే సమస్య కదా. హైదరాబాద్ ఇప్పుడు ట్యాంకర్లు ఈ టైంలో కూడా మనం ట్యాంకర్లు తెప్పించుకుంటున్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏంది, అక్కడి నుంచే రావాలి. అదే మీరు కనుక మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి కరువు కాలంలో ఎత్తిపోసుకున్నట్టయితే మార్చ్ ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి పరిస్థితులు ఎత్తిపోసుకుంటే అసలు ఈ సమస్య ఉండదు. మీరు ఆల్రెడీ మిడ్ మానేర్లో నింపుకోవచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, కొండపోచమ్మ ఇవన్నీ నింపుకొని పెట్టుకున్నాం అనుకో. ఇటువంటి సమయంలో ఇంక ఆ తర్వాత ఇట్లాంటి ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఆ మేడిగడ్డ దగ్గర ఉన్న పంపులు ఆఫ్ చేసేసి ఎల్లంపల్లి పంపులు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. నీటి యుద్ధాలు అనేవి జనరల్గా రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్రంగా ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎందుకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది? అప్పుడు అలా కదా, అక్కడ ఉండేది కేవలం ఏదో బీఆర్ఎస్ వాళ్ళు లేదా వేరే పార్టీ ప్రతిపక్షాలు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజలు అందరూ ఉంటారు కదా. మరి ఎందుకు ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఇక్కడ ప్రధానం కనిపించింది అది ఇప్పుడున్న ప్రభుత్వం మిస్టేక్ చేసింది ఏంటంటే ఇగోకు పోతున్నటువంటిది. ఒకవేళ అది ఆన్ చేస్తే కాళేశ్వరం మేము చెప్పినవన్నీ అబద్ధాలు కదా అనే ప్రజలు అర్థం చేసుకుంటారేమో, రాజకీయంగా మాకు ఇబ్బంది. ఇప్పుడు గతంలో కాదు కదా విజయ్ గారు, ఇప్పుడు గతంలో ఈ రోజు ఏదో జరిగితే రేపు ఏదో తెలుస్తుంది వార్త అనేది కాదు కదా, లైవ్ లో ప్రతిదీ కనిపిస్తున్న సందర్భంలో ఇంత కనిపించినా ఏంటంటే సోషల్ మీడియా ఇది అంటుంది, మా వాదనే ప్రజలు నమ్ముతారని ఒక నమ్మకం ఉంటుంది. ప్రజలకు తెలిసిన వాస్తవాలు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పరిపాలించే వాళ్ళు ఏమనుకుంటారు, రాజకీయంగా మేము చెప్పిందే నమ్ముతారు పబ్లిక్ అనేది అనుకుంటారు. వాళ్ళు అట్లా అనుకొని మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి, కానీ సమాజాన్ని, రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇబ్బంది అయితే హైదరాబాద్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు కరెంట్ హైదరాబాద్ ఎట్లా పోతుందో తెలుసు, ఎన్నిసార్లు పోతుంది. అది వ్యవసాయానికి అయితే 24 నైట్ దాదాపు నైట్ మొత్తం వ్యవసాయానికి కరెంట్ ఇస్తలేరండి. 12 గంటలే కరెంట్ ఇస్తున్నారు. ఇంకా ఈ 15 రోజుల నుంచి అయితే ఘోరంగా తెలిసిపోతున్నటువంటిది. మీరు అదే ఇటువంటి దేశవ్యాప్త ఎల్నినో ఎఫెక్ట్ చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు రైతాంగానికి కూరగాయల సాగు విషయంలోనే కావచ్చు, అదేవిధంగా వరి విషయంలోనే కావచ్చు, పత్తి విషయంలో కావచ్చు, జొన్నల విషయంలో కావచ్చు, సజ్జల విషయంలో కావచ్చు, ఏ చిరుధాన్యాల పంటలకు సంబంధించి మీరు మార్చి నుంచే ఇట్లాంటి పరిస్థితి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. బట్ మనకున్న అవకాశాలు చాలా బాగున్నాయి. వాటర్ని తీసుకునేటువంటి అవకాశం, వాటర్కి ఇబ్బంది లేనటువంటిది. మీరు కనుక కాన్ఫిడెన్స్ ఇచ్చేసి పంటలు పండించండి, ఇదే ఛాన్స్ మనకు ప్రపంచానికి. మన దేశంలో తెలంగాణ అంటే ఏందో రైతాంగం చూపించేది. దేశవ్యాప్తంగా కరువు వచ్చినా డబుల్ పోయినసారి కంటే ఎక్కువ పంటలు పండించే విధంగా రైతాంగం మేల్కొనాలని చెప్పి పిలిపిచ్చేసి ప్రభుత్వము నీళ్ళు అందించి నార్కు నీళ్ళు అందిస్తే అసలు నెంబర్ 1 అసలు ఈ ఎలినినోలో కూడా తట్టుకొని పంటలు ఆ స్థాయిలో పండిస్తే తెలంగాణ ఎక్కడికో చేరిపోతుంది. బయట ప్రజలకు కూడా, దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎవరికైనా తెలంగాణ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలాంటి కరువు వచ్చినా ఇబ్బంది లేదనేది ప్రపంచం తెలుసుకుంటుంది. పేరు వస్తుంది కదా. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణలో నిజంగా ఎంత బాగా పంటలు పండి దేశవ్యాప్తంగా సరఫరా చేసే స్థాయికి చేరుకున్నప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని ప్రజలు చర్చించుకునే స్థితికి వస్తారు కదా. మరి ఎందుకు అది గుర్తించట్లేదు? ఏంటి ఎక్కడ కనిపిస్తుంది? విధాన లోపం. ఇదే వీళ్ళ మైండ్ సెట్ తోటి ఉన్న రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే పంటలు పండిస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము కాళేశ్వరం కట్టినందుకే మా నీళ్ళే మేము అన్నందుకే తెలంగాణ ఇట్లా పంట పండిందని మొత్తం చెప్పుకుంటారు. రాజకీయంగా ఒక దేశవ్యాప్తంగా ఇంకో పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది. లేకపోతే నిజంగా ఒక రాజనీతిజ్ఞుడే
గనక ఉండుంటే ప్రధాన పరిపాలకుడు గానే ఉంటే ఇదే చేస్తారండి. ఇఫ్ మీరున్న నేను ఒకవేళ లేదనుకో సాధారణంగా ఉండవు అనుకో ఇదే చేస్తారు. అరే దేశవ్యాప్తంగా కరువు మనకు వాటర్ ఉన్నది, మనం ఇప్పుడే ఇదే ఛాన్స్ దేశాన్ని ముందు తెలంగాణ ఏందో నిరూపించుకోవటానికి అనేది ఇన్వెస్టర్ ఎవరికైనా ఒక పాజిటివ్ వాతావరణం తెలంగాణ మీద వస్తుంది. ఇంత ఎలినినో సూపర్ ఎలినినో 1878లో వచ్చినటువంటిది కూడా ఇప్పుడు వచ్చినా కానీ తెలంగాణ తట్టుకొని ఇంత పంటలు డబుల్ త్రిబుల్ పంటలు పండించిర్రా నాయన అని ప్రపంచం తెలుసుకుంటుంది, దేశం తెలుసుకుంటుంది, ఇన్వెస్టర్స్ తెలుసుకుంటారు. ఒక పాజిటివ్ వాతావరణం బిల్డప్ చేయడానికి ఎందుకు ప్రాజెక్ట్ నిర్వహణలో క్షేత్రస్థాయిలో నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎలా దిగమించాలి మాట్లాడుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను విజయ్ గారు. వెంకటేశ్వర గారు షార్ట్ బ్రేక్స్ మీ వాయిస్ తీసుకుంటారు. స్పెషల్ డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఎస్ వెంకటేశ్వర్లు గారు, ఏంటి కరెంటు సమస్య ఏంటి? మరి ఇప్పుడు విజయ్ గారు చెప్తూ ఎంత ఎల్లీలో వచ్చినా ఇంకా 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 ఎక్స్ట్రా వచ్చినా సరే మనం తట్టుకునే స్థితిలో ఉన్నాము, బట్ విధానం సరిగ్గా లేదని చెప్తున్నారు. మరి ఆ విధానం సరిగ్గా లేనప్పుడు ప్రతిపక్షంగా మీరేం చేస్తున్నారు? మీ పాత్రగా మీ పోరాటం ఎంతవరకు ఉంది? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే రాజకీయాలు పక్కన పెడితే మనకు గోదావరి గోదావరి మీద 900 టీఎంసీలు మన హక్కుగా మనకు ట్రిబ్యునల్ ఇచ్చింది. గత 60-70 సంవత్సరాలుగా వాటర్ మనకు సోర్స్ లేకుంటే గౌరవ కేసీఆర్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 220 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవచ్చు అని సుందిల్లా అన్నారం మేడిగడ్డ బ్యారేజీల యొక్క రూపకల్పన జరిగింది. దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ కు అవగాహన లేక ఇదంతా రాద్ధాంతం చేసి రైతుల మీద కక్షతో ఇలా ఇస్తున్నారు. నేను ఏమంటున్నంటే ఇలా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పక్కన పెడితే 3 స్టోరీలు ఇలా వాటర్ పోతుంది కదా, ఏం కొట్టుకపోలే కదా. కన్నపల్లి దగ్గర మే మాసంలో జూన్ మాసంలో ఎందుకు దాదాపు ఎవ్రీడే 2 టీఎంసీలు ఎత్తిపోయలేదు. ఎవ్రీడే 2 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే దాదాపు 50 నుంచి 60 టీఎంసీల వాటర్ మనం స్టోరేజ్ చేసుకునే వాళ్ళం. ఎక్కడెక్కడ స్టోరేజ్ చేసుకున్నాం? ఇలా మా లోయర్ మానేర్ కానీ మిడ్ మానేర్ కానీ కొండపోచమ్మ కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఎక్కడ కానీ మనకు స్టోరేజ్ ఉండేది. ఇలా కేఆర్ఎంబీకి పోతే కేఆర్ఎంబీ జూరాల ప్రాజెక్టు గత వారం రోజులకి వెళ్ళి వాటర్ పారుతుంది. దాని మీద మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కూడా మంచి అవగాహన తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 95% కంప్లీట్ అయింది. కొంచెం కాలువలు అవి రిపేర్ ఉన్నాయి. కరెంట్ ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మనకు వాటర్ కాలువలు పారడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా గోదావరి కృష్ణను పక్కన పెట్టేసి ఎందుకు రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు చేసుకున్నారంటే, రాజకీయాలు చేయొచ్చు, మీరు ఎలక్షన్ అప్పుడు చేసుకోండి, మీరు గెలిచిన తర్వాత అంబుల్గా పరిపాలించండి, రైతులకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఎందుకు వాటర్ రావడం లేదంటే ఓన్లీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ మీద కోపం మీదనే వాటర్ ఇవ్వడం లేదు. వాటర్ మనకు 2 సంవత్సరాలు వర్షాలు పడకున్నా కూడా 80-90% నీటి లభ్యత ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇలా కేఆర్ఎంఈ మీద ఉంటుంది, జిఆర్ఎంఈ మీద ఉంటుంది. ఇటు కృష్ణా మీద గోదావరి మీద మనకు కావాల్సిన నీటి లభ్యత ఉంటుంది. అది ఎట్లా చేసుకోవాలంటే దానికి ఒక పగడ్బందీ వ్యూహంతో ముందు చూపుతోని ఇలా మహారాష్ట్ర పైన వర్షాలు పడ్డప్పుడు నీటిని మనం యూటిలైజ్ చేసుకొని ఎత్తిపోసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. అది తెలియక మేడిగడ్డ కూలిపోయింది అనే దాని మీదనే ప్రచారం జరిగింది తప్ప ఎందుకు మరి ఇవాళ మేడిగడ్డ కూలిపోతే మీరు ఎందుకు ఎల్లంపల్లి మీద నీళ్లు ఎత్తిపోతున్నారు? కన్నపల్లి మీద నీటి లభ్యత దొరుకుతుంది. ఇవాళ కడం ప్రాజెక్టు ఫుల్ వాటర్ ఉంది. మొన్న ఈ రోజు ఇలా కడం గేట్లు తెరుచుకోగానే ఎల్లంపల్లికి వాటర్ వచ్చేస్తుంది. ఇలా 20-30 టీఎంసీలు మనకు శ్రీరామ్ సాగర్ SRSP మీద వాటర్ నీటి లభ్యత ఉంది, స్టోరేజ్ చేసుకుంటున్నాం. అంటే అప్పుడు మే జూన్ లో మరి ఇవాళ ఎందుకు జరుగుతుందంటే ఇప్పటికి రైతులు కొట్టే పరిస్థితి వస్తారు. ఢిల్లీలో ఎట్లయితే జంజీ తిరగబడ్డారో ఇవాళ రైతులు తిరగబడతారనే భయంతో రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుకొని ఇలా వాటర్ అంతో ఇంత ఇలా ఎత్తిపోతున్నారు తప్ప ఇదంతా నేను ఏమంటానంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక, నీటి మీద అవగాహన లేక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే రాజకీయాలు పక్కన పెట్టి మీరు కరెంటు ఇస్తానని ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు ఇలా బొగ్గుతో ఉత్పత్తి జరుగుతున్నప్పుడు 11% వాటర్ లభ్యత కావాలి. అంటే మీరు ఎల్లంపల్లిలో ఎత్తిపోసిందంతా ఇలా వాటర్ గోదావరి కని వరకు వస్తుంది. అంటే మీరు కావలసినటువంటి వాటర్ నీటి లభ్యత మీకు దొరికినా కూడా మీరు నెగ్లెన్సీలో జరుగుతుంది. ఇలా కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. శ్రీశైలంలో ఆగిపోయింది, నాగార్జున సాగర్లో ఆగిపోయింది, ఇలా రామగుండంలో ఆగిపోయింది, ఇలా కొత్తగూడెంలో ఆగిపోయింది. అంటే మీకు అవగాహన లేక జరుగుతున్నటువంటి పరిణామాలు. గవర్నమెంట్ కు అవగాహన ఉంటే సమీక్ష పెట్టుకొని, ఇటు వ్యవసాయంతో సమీక్ష పెట్టుకొని, ఇటు కరెంటుతో సమీక్ష పెట్టుకొని, ఎందుకు ఎలినో వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని పెట్టుకుంటే ఎక్కడో రైతులు ఇబ్బంది పడరు. రైతులు ఇవాళ వాటర్ లేకుండానే ఇబ్బంది పడడం లేదు, ఇలా కరెంటు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీల బోనసులు ఇలా హార్టికల్చర్ మీద ఆధారపడమంటున్నాడు, ఆరుతడి మీద ఆధారపడమంటున్నాడు. ఎందుకు బోనస్ ఎగ్గొట్టొచ్చు అనే ఉద్దేశం మీదనే రేవంత్ రెడ్డి గారు మాట మారుస్తున్నారు. ఇదే కేసీఆర్ గారు అలా కాదు వెంకటేశ్వర గారు, అక్కడే కాదు ప్రతిపక్షంగా సరే మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్షంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా నిజంగా సమస్యలు ఉంటే మరి రైతులు ఎందుకు గట్టిగా పోరాటం చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళకి తెలియచెప్పే ప్రయత్నంలో ఎవరు విఫలం అవుతున్నారు? మీరు విఫలం అవుతున్నారా?
సార్ ఇప్పుడు గత 32 నెలలుగా మా పార్టీ వైఫల్యం ఎక్కడ చెందలే, ప్రతి అంశంలో పోరాటినాం. ఇలా మీకు లగచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఉద్యోగాల దగ్గర మొదలు ప్రతి దగ్గర మా వైఫల్యం ఎక్కడ లేదు. మేము సక్సెస్ఫుల్ అయినాం. అంతో ఇంతో మేము చెప్తేనే ఆ గవర్నమెంట్ వెంటనే మొన్నటికి మొన్న ఇలా సరస్వతి కానీ, గంగా కానీ, ఇక్కడ జరిగినటువంటి సీతారాం ప్రాజెక్టు కానీ, మీకు దేవాలయాలు కానీ కొంత నీటి వదులుతున్నారు. అది కూడా మేము అడగకపోతే వాళ్ళకి అవగాహన, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మేము ఎన్ని మెమోరాండాలు ఇస్తే గవర్నమెంట్ ఎక్కడెక్కడ అడుగుతేనే కదా ఇంత మాత్రం ఇచ్చేది వాటరు. మేము బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లో ఫుల్ సక్సెస్ఫుల్ అయింది. ఇలా మీరు సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా, ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజలు టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ వైపే మళ్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు రైతు బంధు 4 ఇవ్వాల్సింది 2 ఇచ్చారు, యూరియా యాప్ పెట్టిర్రు. ఇలా 41,000 కోట్లు రుణమాఫీ చేయాలి, 20,000 కోట్లు చేశారు. అంటే ఇంక 20 లక్షల మంది రైతులకు ఇవ్వలేకపోయారు. అంటే రైతులను మోసం చేసి, దగా చేసి, ఓట్లు వేయించుకొని దొంగచాటుగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా చెప్పలేదు. రైతులకు వ్యతిరేకంగా చెప్పారంటే నిజంగా సమస్య ఉన్నప్పుడు మరి రైతులు కూడా గట్టిగా పోరాడితే ప్రభుత్వం ఎందుకు దిగిరాదు? అది నేను చెప్పాను. ఎక్కడ సార్ రైతులు పోరాడాలంటే, వాళ్ళు ఇప్పుడు మేలో రోన్ వచ్చినప్పుడే నార్లు పోసుకుంటారు, అది కాస్త 15 డేస్ అయిపోయింది. ఇలా ఎంత యూరియా కోసం లైన్ నిలబడ్డారు. ఎక్కడగా వాటర్ ఏమని కన్నపల్లి దగ్గర గౌరవ్ కేటీఆర్ గారు పోతుండే ఎక్కడక్కడ అరెస్టులు చేశారు, మా నాయకులను అరెస్ట్ చేశారు, రైతులను అరెస్ట్ చేశారు. అది కనబడడం లేదా? లాస్ట్ ఇయర్ మన వర్షాకాలంలో యాసింగ్ లో నీటి లభ్యత ఉన్న తర్వాత రైట్ వెంకటేశ్వర గారు టైం అవుతుంది. విజయ్ గారు వాయిస్ తీసుకోవాలి. విజయ్ గారు, సరే ప్రభుత్వం ఇప్పుడు 6 పంటలు వేసుకోమని చెప్తుంది, పంటలు సాగు చేయమని చెప్తుంది. విజయ్ ఎంతవరకు ఆచరణ సాధ్యం అనుకోవాలి? ఒక్క పంటలు వేసుకుంటే సరిపోదు కదా, తర్వాత మార్కెట్లో మద్దతు ధర కావచ్చు, లేదా వాళ్ళకి అసలు ఈ సదుపాయాలు పరిశ్రమ సదుపాయాలు కావచ్చు, మరి ఎలా కల్పించాలంటారు? అదే నమ్మకం ఇవ్వాలి. మీరు అన్ని పంటలు వేయండి, ఆరుతడి పంటలు వేయండి, వరి పండించండి. మేము ఉన్నాం. కరువు ఉన్న నేపథ్యంలో ప్రపంచాన్ని మార్కెట్ కూడా ఒక వ్యాపారం సూత్రమే. ఇప్పుడు మొత్తం కరువు వచ్చింది, మన దగ్గర నీళ్లు ఉన్నప్పుడు మొత్తం అన్ని రకాల పంటలు పండిస్తే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మిగతా చోట మనం అట్లా రైతాంగానికి అదనపు ఆదాయం వచ్చినట్టు అవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఆ ఫెసిలిటీ కల్పించాలి. ఎరువుల విషయంలో కావచ్చు, మార్కెటింగ్ విషయంలో కావచ్చు. మేము ఎంతైనా కొనగలుగుతాము, ఏదైనా ఏ పంట అయినా కొనగలుగుతాము, మీరు వేయండి. మనకున్న శక్తి ఇప్పుడు దీన్నే ఉపయోగించుకోవాలి, దీంతో మనం వ్యాపారంగా లాభపడాలి రైతాంగానికి అనేది ఈ రకమైన పిలుపులు ఇవ్వాలి. నిరుత్సాహపరచొద్దు. మీరు ఓన్లీ ఆరుతడి పంటలు వేయాలని చెప్పడం ఏంటండి? ఉన్న వాటర్ ఉన్న తర్వాత దేశం అంతా కరువు ఉంది, మన దగ్గర వాటర్ ఉండి మీరు కరువు అని చెప్తున్నారు. వాటర్ ఉండి కరువు అని చెప్తుంది ప్రభుత్వమే. కరువు లేకున్నా మనకు ఎలినినో ఎఫెక్ట్ ఉంది అంతటా, కానీ మన దగ్గర వాటర్ ఉన్నది. ఆ వాటర్ని ఎట్లా ఉపయోగించుకొని పంటలు ఎక్కువ పండించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి మీరు ఏ పంట అయినా వేయండి, నేను కొంటాం, అందరు ప్రజలకు ఇస్తాం. వ్యాపారమే చేయొచ్చు. దాంతో అదనపు రైతాంగానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మనం కరువును ఎదుర్కొన్న వాళ్ళం అనేది ఒక నిరూపించుకున్న వాళ్ళు అయితే మన కరువు సమస్య అవకాశం ఉపయోగించాలి. ఇట్లాంటి సంఖ్య ఉన్న తర్వాత అవకాశం ఉంది, సిస్టమ్ ఉంది, వాటర్ ఉంది. రాజకీయ పరంగా ఆలోచించకుండా పెట్టుబడి రైతులకు ఉపయోగపడే విధంగా ఆలోచించాలి, సమాజానికి ఉపయోగపడేది. ప్రభుత్వం అట్లా రాజనీతికత అది ప్రదర్శించాలి. ప్రభుత్వం రైట్ అండి, చూద్దాం ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.